హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ రసం తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: నానబెట్టిన చింతపండు, పసుపు, ధనియాలు, ఎండుమిర్చి, సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర, టొమాటో, ఒక వెల్లుల్లిగడ్డ, మిరియాలు, ఫ్రెష్ కరివేపాకు. ఈ రసం అయితే మన హెల్త్కి చాలా మంచిదండి. యూజువల్గా జ్వరం వచ్చినప్పుడు లేదా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ఈ రసంని తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మసాలా తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని చక్కగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి పట్టి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అందులోనే ఒక టొమాటో కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి అంటే, బాగా ఎక్కువ రసం వచ్చేలాగా పైన ఏదైతే మనకి టొమాటో తొక్కులు ఉంటాయి కదండి, అలాగే చింతపండు బాగా మనం మిక్స్ చేసిన తర్వాత వచ్చింది కదండి, అది తీసేసి అంతా పక్కన పడేయాలి. అప్పటి వరకు బాగా రసం వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి మనం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా బాగా రసం రాలేదు, సో మనం మళ్ళీ మిక్స్ చేద్దాం. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనకి రసం రెడీ అయిపోయిందండి. మిగతా తొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి పక్కన పడవేసేయాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని అందులో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని అలాగే ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని కొంచెం వేగనిచ్చి మిక్సీ పట్టిన మసాలాని కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం పసుపును కూడా వేద్దాం. వేసి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు, టొమాటో రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ రసం అయితే ఎక్కువగా మరగనివ్వకూడదండి. ఒక 2 మినిట్స్ మరగగానే మనం ఆపేసేయాలి, లేకపోతే టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది. ఏవైతే మనం మసాలాలు వేసామో వాటి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో టేస్టీ ఈజీ సింపుల్ రసం అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.